వెల్కమ్ టు కాఫీ అండ్ ఆఫ్ కోర్స్ ఒక బ్యూటిఫుల్ ముఖాముఖి. ఇందులో ప్రార్థన ఉంటుంది, ప్రేయర్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ లోక కళ్యాణం కోసం సభ్య సమాజానికి ఇచ్చే మెసేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్, న్యూస్ టైమ్ లాగా. బట్ ఎనీవే, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. మేడం, మీరు కాఫీ అని చెప్పి టీ, మాజా, కోల్డ్ డ్రింకులు, లిమ్కాలు తాగుతారు, అది అంతే అండి. సినిమా బార్డర్ అని ఉంటుంది, అందులో ఎలెన్ బార్డర్ ఉంటాడా చెప్పండి. సరే, నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మన మీటింగ్లో టాపిక్ ఏంటంటే, మనకున్న దాంట్లో మనం హ్యాపీగా బ్రతకాలి. మనకున్న దాంట్లో సపోజ్ మనకి 10 ఎకరాలు, ఆ 10 ఎకరాలతో బడ్జెట్ చేసుకొని హ్యాపీగా బ్రతకాలి. అయ్యో మేడం, మాకు 1 ఎకరమే ఉంది అంటారు. ఈ మధ్య ఫేస్బుక్లో అందరూ ఇలాగే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరమే ఉంటే ఆ 1 ఎకరంతో వచ్చిన ప్రొడక్షన్ ఆర్ రిజల్ట్ ఆర్ వాట్ మనీ అంతా బడ్జెట్ తయారు చేసుకోవాలి. అందులో మనం బడ్జెట్ ప్రకారం ఉండాలి. ఎంత దుప్పటి ఉంటే అంత కాలు చాపుకోవాలి. అది మొన్న దిలీప్ కుమార్ ఒక సినిమాలో చెప్తారు, గలతీ హో గయా మై చద్దర్ దేకే బినా వైర్ ఫైలాయా. అది ఒక బ్యాంకులో అప్పు తీసుకుంటాడు, కట్టలేకపోతాడు. అప్పుడు అంటాడు, అలా అప్పు చేసే ముందు మీరు ఆలోచించండి, ఈ అప్పు నేను కట్టగలనా? లోన్ తీసుకునే ముందు ఆలోచించండి, ఈ లోన్ నేను పే చేయగలనా? ఈఎంఐలు ఉన్నాయి కదా అనేసి ఏదంటే అది కొనేకండి. ఇల్లు కానీ, బంగ్లా కానీ, ఫ్లాట్ కానీ, పొలం కానీ, ఇది నేను పే చేయగలనా? రేపు సడన్గా ఏదో రీజన్ వల్ల ఎవరి మీద కోపంతో ఉద్యోగం మానేస్తాను. అందుకని ఎప్పుడూ కూడా మన శాలరీ కానీ, ఆస్తి కానీ, మన ప్రాపర్టీ, మన ఇన్కమ్ బట్టి బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఓషో రజనీష్ గారు ఏం చెప్పినా కూడా చాలా బాగా చెప్తారు. ఆయన ప్రతి ఇది ప్రవచన్, ప్రతి మీటింగ్లో ముల్లా నసరుద్దీన్ ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఓషో రజనీష్ గారి ప్రతి స్పీచ్లో ముల్లా నసరుద్దీన్ అనే క్యారెక్టర్ తప్పగా ఉంటుంది. అలా మన మీటింగ్లో we also have ముల్లా నసరుద్దీన్. కాకపోతే మరి మనం కూడా ముల్లా నసరుద్దీన్ అంటే బాగుంటుంది. అందుకని నిష్కల వెంకట్, ఇంటి పేరు నిష్కల, అతని పేరు వెంకట్. అతను ఒక బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, పొద్దున్నే ఇత్తడి చెంబు బాగా చింతపండుతో కడిగి అందరింటికి వెళ్ళి, నా భార్య బర్త్డే, మై వైఫ్ బర్త్డే, I want to buy a big cake, birthday cake, black forest. Abba, black forest, ekanga, yes, please give us some. సరే, పోనీలే పాపం, ఎవరికైనా పెళ్ళం బర్త్డే అంటే ఒకలాగుంటుంది, పోనీ అని బెలూన్లు, బుక్కలు అన్నీ కొని ఊది కట్టి, ఎలా అయితే మన ముల్లా నసరుద్దీన్ అంటే నిష్ఠల వెంకట్ బర్త్డే చేస్తాం. తర్వాత ఒకరోజు ముల్లా నసరుద్దీన్కే
ఆల్మోస్ట్ చావు బతుకుల్లో ఉన్నాడు. బి పాజిటివ్ బ్లడ్ కావాలని అందరూ డాక్టర్లు గొడవ చేస్తున్నారు, మీరు ఇస్తారా? అమ్మా బియ్యమా? ఏదో కిలో బియ్యం ఇవ్వు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు అన్నట్టు అడుగుతున్నావు. చాయ్ పత్తియా, కాఫీ పొడా? నేను ఇక పోను. వరుణ్ గారు, మానవత్వమా? ఇస్ ఇట్ హ్యూమానిటీ, ఇన్సానియత్? కొంచెం బ్లడ్ ఇస్తే అవుతుంది. చూడమ్మా, నాకే నిండుకుంది బి పాజిటివ్ బ్లడ్. అరే కంచి తెచ్చియండి రా పోయి. ఏదో కాఫీ పొడి బియ్యం అంటే సరే, ఏంటంటే బ్లడ్ అంటే మా ఇంట్లో బి పాజిటివ్ బ్లడ్ నిండుకుంది అన్నా. అంతేనా అరుణ్ గారు? అంతేనా అన్నా? అంతే. ఫైనల్ ఫైనల్ లాక్ కర్ దియా జాయ్, లాక్ కర్ దియా జాయ్. ఇంకోటి వాళ్ళు సారీ మాది బి పాజిటివ్ కాదు, ఏ నెగిటివ్ అది అన్నారు. యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సింది అదే అంట. అయ్యో ఇక దొరికిపోయారు, బుక్ అయిపోయారు, ఇచ్చారు 2 సీసాలు 3 సీసాలు, ఇంటికి వచ్చారు. అమ్మ అయ్యా అంటే యాపిల్ తిన్నారు, మజ్జిగ తాగారు, పడుకున్నారు. అలా ఈ ముల్లా నసరుద్దీన్ నిష్కల్ వెంకట్ ఏం చేస్తున్నాడంటే అయిన దానికి కాని దానికి ముష్టెత్తుతున్నాడు. ఆ డబ్బులతో పెళ్ళాం పుట్టినరోజు, పిల్లల బర్త్డేలు అన్నీ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే రేపు మీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు నాన్నా పులి లాగా ఎప్పుడైతే మీ ప్రాణాల మీదకి వస్తుందో అప్పుడు బహుశా ఎవరు అయ్యో అనరు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనకున్న దాంట్లో చక్కగా రేపు నా భార్య బర్త్డే, రవి ఎక్కడున్నా సరే తన జీతంతో ఇప్పటికి మే 1 నా బర్త్డేకి కంచి పట్టు చీరలు, ధర్మవరం, ఆరణి, బెనారస్ ఆల్ పట్టు చీరలు ఇప్పటికి నా బర్త్డేకి తన జీతంతో, ఆయన కష్టార్జితంతో కొంటుంటాడు. అవన్నీ జాగ్రత్తగా వీరాలో దాచిపెట్టాను. నేను చచ్చిపోయాక మా అమ్మాయికి ఇస్తాను. అంటే వాళ్ళ తండ్రి కష్టం, ఏమనాలి, స్వార్జితం, వాళ్ళ తండ్రి ఆస్తి. సో అలా బర్త్డేలు అనేవి మెమరీస్ లాగా, గర్వపడేలాగా, గర్వించేలాగా ఉండాలి. నేను మా చుట్టాలు ఎవరైనా వస్తే బ్లాక్లో పోచంపల్లి పట్టు చీర కొన్నారు, అది చూపిస్తే ఇది రవి కొన్నాడు కదా అన్నారు. మీకు ఎలా తెలుసు రవి కొన్నాడని? అంటే జనరల్గా మనం లేడీస్ బ్లాక్ కొనం, బ్లాక్ పట్టు చీర కొనం, ఆయన బ్లాక్ పోచంపల్లి పట్టు చీర కొన్నాడు. అంటే చెప్తున్నా, మన ఫ్రెండ్స్కి, మన చుట్టాలకి ఆ చీరలు చూపిస్తుంటే ఆయన కష్టపడి కొన్నారు, కష్టార్జితం. ఆ వన్నే, ఆ మెరుపు తరగదు. ఏదో సినిమాలో శోభన్ బాబు అంటాడు, ఇన్నాళ్ళు కాపురం ఉన్నా ఇంకా ఉంది పెళ్లి కళ. పెళ్లి కళ, పెళ్ళికి కూడా మా నాన్న దగ్గర డబ్బు తీసుకొని ఆయనే షాపింగ్ చేసి 10 షాపులు తిరిగి చీరలు కొన్నారు, పెళ్లి చీరలు. మా అమ్మ కొనింది, మా వదినలు కొన్నారు, మా అన్నయ్యలు కొన్నారు. ఇంట్లో అందరికీ గవర్నమెంట్ జాబ్స్, ఇంట్లో అందరికీ. నేను ఒక్కటే కాలేజ్కి వెళ్ళేదాన్ని. సో ఎంతమంది కొన్నా అంటే మన అన్నయ్యలు, మన వదినలు, అమ్మ, నాన్న, భర్త తన కష్టార్జితంతో కష్టపడి కొనిన చీరలో ఉన్న వన్నె ఆ అందమేవి. మీరు కూడా మీ కష్టార్జితంతో మీకున్న దాంట్లో మీరు బడ్జెట్ తయారు చేసుకొని దాన్ని బట్టి పట్టు చీరలే కొనాలని ఏం లేదు, మామూలు చీరలు కూడా చీరలే. బంగారపు వజ్రాల మంగళసూత్రమే మంగళసూత్రం కాదు, పసుపు తాడు కూడా మంగళసూత్రమే.
అది మనం ఎంత నిలబెట్టుకున్నాం, ఎంత కాపాడుకున్నాం అనేది విషయం మ్యాటర్. సరే డియర్ ఫ్రెండ్స్, ఇక మ్యాటర్కి వస్తే ఇప్పుడు మనం ఎలాగో బంగారము, వన్నె, మేకప్లు, పసుపు కుంకుమ, స్త్రీధనం, మెమరీస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. నా పెళ్ళికి మేకప్ సామాను దుబాయ్ కింగ్ పంపించాడు. కానీ మా ఫాదరు పెళ్లి కూతురు మేకప్ వేసుకోకూడదమ్మా రూల్ ప్రకారం. అంటే మేము పెద్ద బొబ్బా చౌదరిలు అందరిలాగా ఎడ్డి పిచ్చి పిచ్చి దరిద్రం పీపుల్ కాదు. నేను బొబ్బా వాళ్ళ అమ్మాయిని, బొబ్బా చౌదరి బొబ్బా వారి ఆడబడుచు. పైగా మేము పెద్ద కమ్మోళ్ళు, పెద్ద బొబ్బా వాళ్ళు. మన క్యాస్ట్లో మేకప్ వేసుకోకూడదమ్మా పెళ్లి పీటల మీద మేకప్ వేసుకోకుండా జస్ట్ కళ్యాణం బొట్టు పెట్టుకొని అత్తగారు బాసికం తెస్తారు. మన భర్త తల్లి బంగారు బాసికం, బంగారపుదైనా వజ్రాలదైనా. ఆమె బంగారపుది తెచ్చింది, వాళ్ళు బీదోళ్ళు బంగారపు బాసికం తెచ్చింది. ఆ బంగారపు బాసికం కట్టుకొని జస్ట్ కళ్యాణం బొట్టు పెట్టుకున్నాం. కనీసం పౌడర్ కూడా వేసుకో, మేకప్ కూడా అస్సలు మేకప్ అనేదే వేసుకో. వాళ్ళు గోరింతాకు కూడా పంపించారు, మెహందీ రసం దుబాయ్ నుంచి. అన్నీ ఇంకా మా నాన్న వేసుకోవద్దన్నారు మేకప్ అనేసి అందరికీ ఫ్రెండ్స్కి ఇచ్చేసారు. ఇప్పటికీ పంపిస్తూ ఉంటారు, ఒక రూమ్ నిండా మేకప్ సామాన్ ఉంటాయి. నేను వేసుకోను, మా ఫాదర్ మాటలే గుర్తొస్తూ ఉంటాయి ఆయన లేకపోయినా. బట్ మేకప్ అంటే గుర్తొచ్చింది, యూ బై ఓన్లీ రెవ్లాన్ ప్రోడక్ట్స్, రెవ్లాన్, లాక్మే. ఒకవేళ మీరు కొంటే దుబాయ్ నుంచి పంపిస్తే అది వేరు. మీ ఫ్రెండ్స్ దుబాయ్ నుంచి పంపించారు, దుబాయ్ నుంచి వాళ్ళు కొరియర్ చేస్తారో లేదా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇస్తారో. ఇది మంగళగౌరీ వ్రతం. వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ మ్యారేజ్ టుడే. మంగళగౌరీ వ్రతం అని ఉంటుంది. అందులో ఒక వివాహమైన స్త్రీ శ్రావణ మంగళవారం నాడు నోము చేసుకుంటుంది కదా, మంగళగౌరికి పూజ చేస్తుంది. మా దాంట్లో కూడా పెళ్లికి ముందే మంగళగౌరికి పూజ చేయించేస్తారు. మట్టి గాజులు, ఎంత బంగారం ఉన్నా సరే మట్టి గాజులు కొన్ని అందులో కలుపుతారు, అంటే శుభశకునం అనేది. ఆ మట్టి గాజులు ఇంకా తీయకూడదు ఎప్పటికీ. కావాలంటే బంగారం గాజులు తీస్తే తీయొచ్చేమో, కానీ ఆ మట్టి గాజులు మాత్రం తీయకూడదు. మా అమ్మ ఏం చేసింది, మట్టి గాజులేమో వెనక్కేసి బంగారం గాజులు ముందుకేసింది. అందరు ఇదేంటి వెనకాలకి మట్టి గాజులు వేసుకొని ముందుకి బంగారం గాజులు వేసుకున్నావు, కావాలని ఒక సైజ్ పెద్దది, అంటే నా సైజు కాకుండా నాది చాలా చిన్న సైజు బంగారం గాజులు, చిన్న సైజు గాజులు కూడా ఎక్కేస్తాయి. అట్లాంటిది మా అమ్మ పెద్ద పెద్ద గాజులు కొనింది, బంగారం గాజులు. అవి సైజు పెద్దగా ముందుకు వచ్చేస్తున్నాయి, చాలా పెద్ద గాజులు కొనింది. అవి వెనక్కేసి బంగారం గాజులు ముందుకేసి, కానీ అవి సైజు పెద్దవయ్యేసరికి ముందుకు వచ్చేస్తున్నాయి, మట్టి గాజులే ముందుకు వచ్చేస్తున్నాయి. సరే, డూ లైక్ దాట్. అది మంగళగౌరి పూజ. అయితే పెళ్ళైన తర్వాత ఒకవేళ మీ ఫ్యామిలీలో ఉంటే శ్రీ మంగళగౌరి వ్రతం మీకు తెలుస్తుంది. అందులో కాటుకని సంపాదించవలెను. ఆ వ్రత కథని వింటూ కాటుకని సంపాదించాలి. మంగళగౌరిని జ్యోతి రూపంలో చూస్తే, అంటే కేజీహెచ్ నర్స్ జ్యోతి రూపంలో కాదు. ఆమె విచారిణి, తోడు నీడ రాజేశ్వరి అండ్ పార్వతీ రెడ్డి లాంటి ప్రాస్టిట్యూట్. సో నేను మాట్లాడుతున్నది ఆ నెగిటివ్ పీపుల్ గురించి కాదు, పాజిటివ్ పీపుల్ గురించి. ఇట్లా ఈ మధ్య చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా కాజల్ అండ్ కాటుక పెన్సిల్స్ వస్తున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, అందులో నిజంగా కాటుక ఉండేది నేతి బీరకాయలో నెయ్యిలాగా. అది అసలు కాటుక అనే కంటే కాట్ సే ఇట్ ఈస్ కాటుక. కాబట్టి మీరు రెవ్లాన్ ఆర్ లాక్మీలో చాలా మంచి ప్రోడక్ట్స్ కొనండి. అండ్ నాట్ లైక్ దిస్, ఇన్ విచ్ ద percentage of Kaatuka and Kajal is only 1%.
ఇంకోటి ఏంటంటే ఆ లైన్ ఒక డెఫినెట్ లైన్ ఉంటుంది. అండ్ రెవ్లాన్లో లిక్విడ్ ఐ లైనర్ కూడా బాగానే ఉంటుంది. యూ గో ఫర్ ఓన్లీ రెవ్లాన్ ప్రోడక్ట్స్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ఎనీథింగ్, ఎస్పెషల్లీ కాజల్, రెవ్లాన్ ప్రోడక్టే కొనండి. లేదు రెవ్లాన్ అంటే లాక్మే, అంతేగాని చిన్న చిన్న కంపెనీస్ కొనదు. స్మాల్ కంపెనీస్ ఇంత బిగ్ రిజల్ట్ ఇవ్వదు. ఇప్పుడు చూడండి, దానవీర సూరకర్ణ సినిమా ఎన్టీ రామారావు కాకుండా ఇంకెవరు తీసినా అలా ఉంటుందా? లేదా రిజల్ట్ అలా ఉంటుంది. ఆ సినిమా ఇప్పటికి రోజు చూస్తుంటాను. చాలా బాగుంటుంది. అసలు హాలీవుడ్ పీపుల్ కూడా ఆ సినిమాని చూసి కాసేపు అలా ఒక ఇండియన్ ఫిలిం, ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంత బాగా తీస్తారు ఆ సినిమా అనిపిస్తుంది. ఎంతో గొప్పగా, వెరీ నైస్. రాజ్ కపూర్ తర్వాత మళ్ళా అంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఆన్ సినిమాటోగ్రఫీ. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, don't go for small things. Small things will give small result. Big things only will give you big result. Revlon or Lakme కొనండి. ఓకే, చాలా ఎక్కువైపోయిందేమో కదా ఈరోజు లెసన్.